వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ దత్త కథా సుధారణము. ఓం శ్రీ గురుదేవ దత్త. 21వ రోజు పారాయణం. అష్టమాధ్యాయము. కార్తవీర్యుని సంహారము. ధర్మ సూక్ష్మము. శ్రీదత్తదేవుని కరుణాకటాక్షము, కార్తవీర్యుని శౌర్యము, రాజనీతి, గురుభక్తి అన్నీ రూపుదాల్చినట్లు దత్తదేవుని అమూల్యమైన బోధలను వినగలిగితిమి. తర్వాత ఏమి జరిగినో తెలియగోరదము అని శౌనకాది మునులు ప్రార్థించిరి. పురాణ పురుషుడైన సూతుల వారు మీరడిగినట్లే వేదధర్ముణ్ణి దీపకుడు అడిగాను. అప్పుడు ఆ గురువు దీపకునితో, పరాశరుడు తన శిష్యుడగు మైత్రేయునికి చెప్పిన కార్తవీర్య చరితమును చెప్పెదను వినుమని చెప్పసాగను. అనసూయాత్రి పుత్రుడైన దత్తదేవుణ్ణి ఆరాధించిన వారిలో అమిత పరాక్రముడు, గుణశాలి, ధీశాలి, ధర్మపరుడు, రాజనీతి దురంధరుడు, పరమభక్తుడు, యోగయుక్తుడు, సద్గురుని నియమానుసారంగా కొలిచిన సత్శిష్యుడు కార్తవీర్యార్జునుడు. దత్తానుగ్రహము పొంది 85,000 సంవత్సరములు రాజ్యపాలనము చేసెను. యజ్ఞయాగాదులు ఆచరించుటయందు గాని, దానములందు గాని, శాస్త్రములందు గాని, తపస్సునందు గాని, ప్రేమ వినయ సంపద ఎందు కానీ ఏ ఇతర రాజులు సాటిరారు. అతడు ఆర్జించిన పుణ్యమునెవ్వరూ లెక్కకట్టలేరని కీర్తిని పొంది ఉండెను. ఏ విష్ణు తేజపు అవతారమైన దత్తదేవుని అనుగ్రహముతో ఇంతటి వరములను పొంది కీర్తిని సంపాదించినాడో ఆ విష్ణు తేజమే పరశురామునిగా అవతరించి కార్తవీరుని సంహరించుట జరిగినది అని వేదధర్ముడు చెప్పగా దీపకుడు, గురుదేవా, విష్ణువు తన భక్తుని సంహరించుట ఎట్లు సంభవించినదో వివరముగా వినగోరుచున్నాననగా గురువిట్లు చెప్పసాగెను. జ్ఞాని అయిన ఆ రాజు గురువు పట్ల, విష్ణువు పట్ల ఏమైనా అపరాధం చేసినా గురుతత్వము, భగవతత్వము, ఆత్మతత్వము అన్నింటినీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు ఏ కారణం చేత అట్లు సమస్యను అని దీపకుడు ఆతురతతో ప్రశ్నించెను. ఈ విషయమై గురుదేవుడిట్లు చెప్పసాగెను. నాయన దీపక, ఈ జగత్తు మిథ్యారూపమైనదిగా జ్ఞాని భావించును. ఆత్మకు దేనితోనూ సంబంధం ఉండదు. దేహ సంబంధం ఉన్నప్పుడే కర్మము తగులుకొనును. ప్రారబ్ధ కర్మలకు ప్రాయశ్చిత్తముండును. అవన్నీ శాస్త్రాలు చెప్పుతూనే ఉన్నవి. పురాణ ప్రారంభమునందు బ్రహ్మ మొదలగు దేవతలు కూడా భావికి లొంగియే ఉందురని చెప్పబడినది కదా. దక్ష ప్రజాపతి, భృగు మహర్షి, ఇంద్రుడు, చంద్రుడు మొదలగు వారు కూడా దారి తప్పి చరించుట జరిగినది కదా. విధి ప్రభావము చాలా గొప్పది. ఎప్పుడేమి సంభవించునో, ఎవరికి అహంకారం వచ్చునో దానిని నిర్మూలించుటయే శ్రీహరి యొక్క కర్తవ్యము. సృష్టి స్థితి లయములని చెప్పుచున్నాము. కర్త, భర్త, హర్త అన్నీయూ తానైన వాడు తన కర్తవ్యమును పాలించుటలో ఆశ్చర్యమేమున్నది? బ్రహ్మదేవుడు ఆయుర్దాయమును, శరీరమును ఇచ్చును. అతడు కేవలము జన్మప్రదాత మాత్రమే, కారణము కాదు. వారి వారి కర్మలే కారణమగుచున్నవి. ఈశ్వరుడే ఆయా రాజులను సంహరించుటకు కారణమును పేర్కొందును వినుము. కార్తవీరుడు శ్రీదత్త ప్రభువును సేవించి మెప్పించి ఎన్నో వరములు కోరెను. అన్నీయూ దత్తుడిచ్చెను. ఆ రాజు మరి ఒక కోరిక కోరెను. తన వంటి బలపరాక్రమము గల రాజు పృథ్వీపైన ఉండరాదని కోరెను. తనకు ఇచ్చి సిద్ధులు సంక్రమించిన కారణంగా ఎన్నడైనా అహము పొడచూపినచో నన్ను నీవే నిర్జించవలనని కోరెను. కానీ మరణం లేకుండా వలెనని కోరలేదు. ఆయనను ప్రతి క్రియకు ఒక కారణం ఉండును. బుద్ధి కర్మానుసారిణి అని చెప్పినది ఇందులకే. ఎవరికైనాను పూర్వకర్మల ప్రభావము విడిచిపెట్టవు. కార్తవీరుడు ముందు చూపుతో తనకు అహంభావము కలిగినచో దానిని నీవే తుడిచివేయవలెనని కోరుకొనుటకు పూర్వజన్మ వాసనయే కారణము అనగా అతని పూర్వజన్మ వృత్తాంతమును వివరించమని దీపకుడు కోరెను. కార్తవీర్యుని పూర్వజన్మ వేదధర్ముడిట్లు వివరించసాగను. ఒకానొక సమయమునందు మహావిష్ణువు యొక్క చేతియందున్న సుదర్శన చక్రమునకు మహాగర్వము ఆవేశించినది. ఆహా, నేనుండబట్టియే కదా ఈ స్వామి రాక్షస సంహారము చేయగలుగుచున్నాడు. నేనే లేనిచో ఇతరెట్లు శత్రువులను సంహరింపగలడు అని తనలో తాను భావించెను. శ్రీ మహావిష్ణువునకు ఈ సంగతి స్ఫురించి, సుదర్శన, నీవు లేకున్న నా పని సున్న. నీవు నా చేతిలో ఉండి ఇంత కార్యమును సాధించినావని ఈ దేవతలు మునులకు తెలియక నన్ను కీర్తిస్తున్నారు.
అదే నిజమని నేను కూడా పొంగిపోవచున్నాను. ఇప్పుడే నాకు యథార్థము గోచరించినది బిడ్డ. సుదర్శనుడు విని అవునని తల ఊచుచు, ఇంతకాలానికైనా నిజమును తెలుసుకున్నాడు స్వామి అని మనసులో సంతోషిస్తూ ఉన్నాడు. మహావిష్ణువు వెంటనే కోపించి, నీవు నీ స్థానమును మర్చి ఏదేదో ఊహించుకొని స్వామి ద్రోహివైన పాపమును పొందినావు. నీకు ఈ పదవి ఇకపై తగదు. కావున భూలోకమునందు బలహీనమైన బాహువులతో రాజువై పుట్టి అవమాన భారముతో జీవించుము అని శాపమిచ్చెను. తప్పు తెలిసి సుదర్శనుడు, స్వామి, నేను అహంభావముతో దోషినైనాను. అయినా తమ సేవకుడనే నన్ను మీరుగాక ఎవరు కరుణించగలరు? శిక్షకుడు మరియు రక్షకుడు నీవే కదా. నీ సరివేలుపు 3 లోకాల ఎందునూ లేడు. ఇంతటి మహిమను నిరంతరము చూచి కూడా నా పాడుబుద్ధి ఇట్లు పరిణమించినది. తప్పు జరగరాదు, కానీ జరిగిపోయినది. కార్యకారణకర్తవు నీవే. ఏ జన్మయందైన నీ కరుణ నాకు కావలెను. శరణస్వామి శరణు అని శ్రీహరి పాదాలు పట్టి దుఃఖించెను. కరుణామయుడైన శ్రీహరి జాలిపడి, జరిగినదేదో జరిగినది. కొంతకాలం తర్వాత నీకు నా సన్నిధానము దొరుకును. అప్పుడు నా అనుగ్రహము చేత నీవు బలవంతుడవు కాగలవు. చివరికి నా చేతనే సంహరించబడి వైకుంఠము చేరుకొందువుగాక. నా చేతి యందు నీవు లేని కారణముగా గండ్రగొడ్డలితో నీ పాప ప్రక్షాళనము గావించదనని వరమిచ్చి పంపెను. దీపక, ఇప్పుడు నీకు అర్థమైనదా పరమాత్మ తత్వము? శిక్షణ, రక్షణ 2 పదములు ఆ దైవము యొక్క భావనలో ఒకటే. శిక్షించుట, రక్షించుట కొరకేనన్నది తత్వజ్ఞులకు తెలియను. సాధారణ మానవులు రక్ష రక్ష అని ప్రార్థించెదరు. అనేక జన్మల నుండి వచ్చు పాపపుణ్య సంచయము నంతటిని నిర్మూలించుటకే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం అన్న నానుడి ఏర్పడినది. దీపకుడా, బాగుగా గ్రాహ్యమైనదా? కార్తవీర్యుడు ఒకనాడు తన చతురంగ బలముతో బయలుదేరి మృగయా వినోదము కొరకు అడవికి పోయెను. కొంతకాలం విహరించి వెనుకకు మరలెను. దారిలోనున్న జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమము అనేకమైన తరులతా గుల్మాదులతో శోభిల్లుచు కన్నులకు విందు చేసెను. రాజు ఆశ్రమమునందు ప్రవేశించి మహర్షికి సవినయంగా వందనమాచరించి కుశల ప్రశ్నలు వేసెను. ముని ఆశీస్సులందించి రాజుకు ఉచితాసనమును చూపెను. అర్ఘ్యపాద్యములనిచ్చెను. రాజా, మా ఆశ్రమమునకు వచ్చినారు కావున మాకు అతిథులు. మా ఆతిథ్యము తీసుకొని పోవలసినది అని ముని కోరెను. కానీ రాజు, మా వెంట చాలా పరివారం ఉన్నది, మీకు శ్రమ కలిగించలేము అనెను. మునీశ్వరుడు, మాకే విధమైన శ్రమ లేదు. ఎంతమందికైనా నా బిడ్డ సురభి ఆతిథ్యము ఏర్పాటు చేయగలదు అనెను. రాజు చూచుచుండగానే సురభి పెద్ద పెద్ద గంగాళాలలో పదార్థములు సృష్టించెను. అందరికీ ఉచితాసనములు ఏర్పాటు చేశాను. మృష్టాన్న భోజనము పసందైన రుచులతో వడ్డించబడెను. ఆ విధానమునంతయు గమనించిన కార్తవీర్యునకు ఆశ్చర్యం కలిగెను. సురభి అనగా ఎవరని అర్థమైనది. మనసున ఈర్ష్య కలిగెను. ఇంతటి రాజునైన నాకు లేని ఇట్టి మహత్తు గల గోవు ఈ ఆశ్రమవాసికెందుకు? అయినను ఇప్పుడు ఇంతమంది వచ్చితిమి కావున ఇది ఈ మునికి ఉపయోగపడినది. కానీ నిత్యము ఏమీ అవసరం ఉండదు కదా. ఈ గోవు నా యొద్దనున్న ఎడల విశేషముగా ఉపయోగించుకునవచ్చునని భావన కలిగెను. మునిని అడిగినా ఏమనునో సంతోషంతో ఇవ్వవచ్చును, లేకున్నా నిరాకరించవచ్చు. నిరాకరించినచో నయముగానో భయంగానో చెప్పి ఎట్లయినను ఈ గోవును దక్కించుకొనవలసిందే అని నిర్ణయించుకుని జమదగ్ని మహర్షితో విందారగించితిమి మహాత్మా. చాలా సంతోషమైనది. కానీ ఈ సురభి యొక్క ఉపయోగం మీ వద్ద కన్నా మా వద్దనే ఎక్కువగా ఉండును అనిపించుచున్నది. మీరేమి కోరినను ఇచ్చివాడను. నేను కోరిన ఈ గోమాతను నాకిమ్మని అడిగెను. జమదగ్ని సాత్వికంగా, రాజా, ఇది దైవ ప్రసాదితము. దానిని ఎవరికంటే వారికి ఇచ్చినది కాదు. శ్రీదత్త భగవానుని దయతో నీకు అపార సంపద కలిగినది. దానిని సద్వినియోగపరిచి పుణ్యమును పొందుమని చెప్పెను. ఇది శ్రీదత్త కథాసుధారణం దత్త భాగవతం 21వ రోజు పారాయణము సంపూర్ణం.